హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్స్. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. కడుపు నిండుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో సాల్ట్, వెన్న అండి, కొద్దిగా వెన్న వేసుకుందాం. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు, చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు వెన్న వేసుకోవడం వల్ల. పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కొద్దిగా కాచిన నీళ్ళే వేసుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇదిగోండి, చపాతీ పిండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని పైన డ్రై అయిపోకుండా ఉంటుంది, ఇలా అప్లై చేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వెజిటేబుల్ స్టఫింగ్ తయారు చేద్దాం మనం. ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ హీట్ అయ్యింది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోద్దండి. ఇప్పుడు క్యారెట్ పీసెస్ అండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. క్యాబేజీ తురుము, ఇది కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోక్కర్లేదు, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు. మనం ఉట్టినే వెజిటేబుల్స్ తినగలిగితే ఇవన్నీ కూడా కట్ చేసుకుని పచ్చి వెజిటేబుల్సే పెట్టేసుకోవచ్చండి. మిరియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను నేను. కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇది పిండి బాగా నానిందండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా పిండి. చపాతీ పిండిని ఇలా మర్దన చేయడం వల్ల చాలా సాఫ్ట్గా తయారవుద్దండి పిండి, స్మూత్గానే చపాతీలు కూడా బాగా వస్తాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బాల్స్ తయారు చేసుకుందాం. చపాతీలు మనం అన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో రెడీ చేసుకున్నామండి. చూసారా, ఇప్పుడు చపాతీ చేసుకుందాం. దీనికి నార్మల్ చపాతీలాగా మడతలు ఫోల్డింగ్స్ చేయొద్దు, మామూలుగా పూరి చేసుకుంటాం కదా అంతే, ఒకే లేయర్ ఇలాగా చపాతీలు చేసుకుని పెట్టుకుందామండి. ఇప్పుడు చపాతీ కాల్చడం చూపిస్తాను. పెనం మీద చపాతీ వేసుకుని అటు ఇటు టర్న్ చేసుకోవాలండి. వెంటనే ఆయిల్ వేసేయద్దు, కొంచెం అటు ఇటు బాగా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉందండి చపాతీ, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో చపాతీ. ఇలా మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి చపాతీలు, సాఫ్ట్గా స్మూత్గా. చూసారా మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా మొత్తం చపాతీలన్నీ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ఎగ్ కొట్టుకుని అందులో సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం బీట్ చేసుకోవాలి. ఎగ్గు, పెప్పరు, సాల్ట్ ఇవన్నీ కలిసేటట్టు మనం అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ కింద వేసుకుందాం. మీకు చపాతీలు అన్నీ కాల్చడం అది చూపించట్లేదు, ప్రొసీజర్ అంతా ఒక్కటి చూపిస్తున్నాను. ఆమ్లెట్ వేసుకున్నాం కదా, వెంటనే మనం ఆల్రెడీ కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీని దాని మీద పెట్టుకుంటే వెంటనే అతికిపోతుంది.
అటు ఇటు తిప్పుకుంటే రెడీ అయిపోయిందండి చపాతీ. ఈ విధంగానే మొత్తం చపాతీలన్నీ కాల్చేసుకోవాలండి. ఆమ్లెట్ వేసుకుని దాని మీద వెంటనే చపాతీ పెట్టేసుకుని టర్న్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇలా చపాతీలు చేసుకున్నాం కదా, ఇప్పుడు రోల్స్ చేసుకోవడం చూపిస్తానండి. మనం ఎగ్ చపాతీలు రెడీ చేసుకున్నాం కదా, ఒక చపాతీ తీసుకుని దానిలో ఆల్రెడీ ముందుగా మిక్స్డ్ వెజిటేబుల్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టుకుని దానిపై టమాటా సాస్ వేసుకుని దీన్ని రోల్లా చుట్టుకుందామండి. దగ్గరికి నొక్కి ఈ విధంగా చుట్టుకుంటే రెడీ అయిపోయిందండి ఎగ్ చపాతీ రోల్. దీనికి టూత్పిక్ గుచ్చుకోవచ్చు, లేదంటే ఒక టిష్యూ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ రోల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపించాను కదా. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.